వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. ఉగ్రవాదిని వాడి ఇలాకాలోనే ఏరివేయాలి అనేది నేటి భారత తారక మంత్రం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దురంధర్ సినిమా ఒక ప్రభంజనం సృష్టిస్తోంది. ఇది కేవలం వెండితెర అద్భుతం కాదు, సగటు భారతీయుడి గుండెల్లో రగిలే ప్రతీకార జ్వాల. ఈ సినిమాను కొందరు విమర్శిస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు అది ఎక్కడ తగలాలో అక్కడ గట్టిగానే తగిలిందని. దురంధర్ 2 సృష్టిస్తున్న సంచలనాల నేపథ్యంలో అసలు తెర వెనుక జరుగుతున్న ఆ రియల్ ఆపరేషన్లేంటి, మన శత్రువుల గుండెల్లో నిద్రపోతున్న ఆ అజ్ఞాత యోధులెవరు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఒకప్పుడు శత్రువుల అహంకారం ఎలా ఉండేదో తెలుసా? దురంధర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, హిందువులకు కొంచెం బలం చూపిస్తే భయపడిపోతారు, మనం ఎంత నష్టమైనా చెయ్యొచ్చు అని. దశాబ్దాల కాలం పాటు సరిహద్దు అవతల ఉన్న ఉగ్రవాద శక్తులు సరిగ్గా ఇదే నమ్మకంతో బతికారు. మన భూమిపై నెత్తురు ఏరులై పారుతుంటే మనం మాత్రం కేవలం శాంతి మంత్రాలు పఠిస్తూ కూర్చుంటామని వారు విర్రవీగారు. కానీ కట్ చేస్తే ఇది 2026. ఈ నయా భారత్ వ్యూహం మారింది. 2020 నుంచి సీన్ పూర్తిగా రివర్స్ అయింది. భారత్ ఇప్పుడు కేవలం రక్షణ కోరడమే కాదు, ఎదురుదాడి చేయటంలోనూ తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపిస్తోంది. భయపడటం మానేసి శత్రువుకు భయాన్ని పరిచయం చేయడం మొదలుపెట్టింది. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్న సామెతను మన సైన్యం అక్షరాల నిజం చేస్తోంది. ఒకవైపు భారత సైన్యం అధికారికంగా సర్జికల్ దాడులు, ఆపరేషన్ సింధూర్ వంటి వ్యూహాలతో శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడ లేదు. గత కొంతకాలంగా పాకిస్తాన్ గడ్డపై వింత పరిణామాలు జరుగుతున్నాయి. భారత్లో అలజడి సృష్టించాలని ప్లాన్ చేసిన ఉగ్రవాద మూకల నాయకులు వారి అడ్డాల్లోనే శవాలై తేలుతున్నారు. వీరిని చంపుతున్నది ఎవరు? ఏ సైన్యం వీరికి మరణ శాసనం రాస్తోంది? దీనికి సమాధానం ఎవరి దగ్గర లేదు. అందుకే వీరిని ఊరు పేరు లేని యోధులు అని పిలుస్తున్నారు. పాకిస్తాన్ వీధుల్లో వరుసగా జరుగుతున్న ఈ హత్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముసుగు వేసుకున్న శక్తులు రావడం, లక్ష్యాన్ని ముగించటం, ఆవిరైపోవడం, ఇది ఇప్పుడు పాక్ ఉగ్రవాదులకు నిద్రలేని రాత్రులను మిగులుస్తోంది. భారతదేశంపై విషం చిమ్మాలని చూసిన క్రూర మృగాలకు కాలం చెల్లింది. ఒకప్పుడు భారత గూఢాచారి సంస్థల హిట్ లిస్ట్లో ఉండి దశాబ్దాల పాటు తప్పించుకు తిరిగిన ఉగ్రవాదులు ఇప్పుడు ఒక్కొక్కరుగా మట్టి కరుస్తున్నారు. సరిహద్దు అవతల సురక్షితంగా ఉన్నామన్న వారి ధీమాను పటాపంచలు చేస్తూ గుర్తు తెలియని వ్యక్తుల తూటాలకు వారు బలవుతున్నారు. 2016లో పఠాన్ కోట్ ఎయిర్ బేస్పై జరిగిన దాడి భారత రక్షణ వ్యవస్థను ఉలిక్కిపడేలా చేసింది. ఆ ఘాతుకానికి సూత్రధారి ఎవరా అని ఆరా తీస్తే వినిపించిన పేరు షాహిద్ లతీఫ్. జైషే మొహమ్మద్ సంస్థలో కీలక నేతగా ఉన్న ఇతడు భారత్పై అనేక కుట్రలకు ప్రణాళికలు రచించాడు. అయితే చేసిన పాపం కాశీకి వెళ్లినా వదలదు అన్నట్లుగా 2023 అక్టోబర్లో పాకిస్తాన్లోని సియాల్ కోట్ ప్రాంతంలో ఒక మసీదు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో లతీఫ్ హతమయ్యాడు. భారతదేశ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిన 26/11 ముంబై దాడుల వెనుక ఉన్న కీలక సూత్రధారుల్లో రియాజ్ ఒకడు. పాకిస్తాన్ ఆశ్రయంలో ఉంటూ భారత్ను నిరంతరం భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఇతడి ఆటలు 2023లో ముగిశాయి. సురక్షిత స్థావరంలో ఉన్నానని భావించిన రియాజ్ను యమపురికి పంపడం ద్వారా భారత వ్యతిరేక శక్తులకు గట్టి హెచ్చరిక వెళ్ళింది. మోస్ట్ డేంజరస్ ఉగ్రవాది అజర్ మసూద్కు అత్యంత సన్నిహితుడు, కుడి భుజంగా పేరుగాంచినవాడు మౌలానా రహీం తారీఖ్. 2023 నవంబర్లో కరాచీ నడిబొడ్డున అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్యే ఇతడు కాల్పులకు గురై ప్రాణాలు కోల్పోయాడు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు పాక్ సైన్యం ఇతన్ని రక్షించటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. భారత్ శాంతిని కోరుకునే దేశం, కానీ మన జోలికి వస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని కాలం నిరూపిస్తోంది. భారత్ ఎప్పుడూ దేన్ని మర్చిపోదు అనడానికి ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస ఘటనలే సజీవ సాక్ష్యం.
దశాబ్దాల క్రితం మన దేశం అనుభవించిన నొప్పికి, మన జవాన్ల త్యాగాలకు ఇప్పుడు కాలం వడ్డీతో సహా లెక్కసరి చేస్తోంది. సరిహద్దు అవతల నక్కిన ఉగ్రవాదులకు అదృశ్య హస్తాలు ముగింపు పలుకుతున్నాయి. జహూర్ ఇబ్రహీం 1999లో జరిగిన IC-814 విమానం అపహరణ భారత చరిత్రలో ఒక నల్లటి మచ్చ. ఆ హైజాక్ డ్రామాలో కీలక పాత్ర పోషించి అమాయక ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసిన ఈ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది చివరకు 2022లో కరాచీలో శవమై కనిపించాడు. అత్యంత అనుమానాస్పద స్థితిలో జరిగిన ఈ హత్య భారత్పై కుట్రలు పన్నే వారికి ఒక హెచ్చరికగా మారింది. ఇక కాశ్మీర్ లోయలో చిచ్చుపెట్టిన మరో ఉగ్రవాది సలీం రహ్మని స్థానిక యువతను పెడతో పట్టించి వారి చేతికి రాళ్లు, తుపాకులు ఇచ్చి కాశ్మీర్ ప్రశాంతతను దెబ్బతీసిన ఇతని ఆటలు కూడా ఎంతో కాలం సాగలేదు. 2022 జనవరిలో జరిగిన దాడుల్లో ఇతడు హతమయ్యాడు. భారత్ వ్యతిరేక శక్తులకు గమ్యం మృత్యువేనని ఈ ఘటన చాటి చెప్పింది. అంతేకాదు, భారత ఆర్మీ క్యాంపుపై దాడి చేసి మన వీర జవాన్ల ప్రాణాలు తీసిన పాపాత్ముడు ఖ్వాజా షాహీద్ విషయంలోనూ న్యాయం జరిగింది. 2023లో జరిగిన ఒక మెరుపు దాడిలో ఈ ఉగ్రవాది కన్నుమూశాడు. మన సైనికుల రక్తం చిందించిన ఏ ఒక్కరిని కాలం వదిలిపెట్టడం లేదు. ఉగ్రవాదం అనేది ఒక వ్యవస్థ. దానికి కొత్త రక్తాన్ని ఎక్కించే వారిని భారత్ టార్గెట్ చేసింది. వేరు కుళ్ళితే చెట్టు కూలుతుంది అనే సూత్రాన్ని ఇక్కడ అమలు చేస్తున్నారు. అక్రమ్ ఖాన్ సరిహద్దుల్లో యువకులను ఉగ్రవాదం వైపు ఆకర్షించే వేర్పాటువాది. జనవరి 2023లో జరిగిన దాడిలో ఇతడు దుర్మరణం పాలయ్యాడు. రజానీ జమానీ తీర ప్రాంతం మరియు ఇతర కీలక ప్రాంతాల్లో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించటంలో ఇతడు సిద్ధహస్తుడు. 2024లో జరిగిన కాల్పుల్లో ఇతడి కథ ముగిసింది. సైఫుల్లా ఖాలిద్ నగ్రోటా దాడిలో పాల్గొన్న ఈ ఉగ్రవాదిని 2023లో వేటాడి చంపారు. ఈ వరుస హత్యలు చూస్తుంటే ఒకటి అర్థమవుతోంది: పాకిస్తాన్ సురక్షిత స్వర్గధామం అని నమ్మిన ఉగ్రవాదులకు ఇప్పుడు ఆ దేశమే శ్మశాన వాటికగా మారుతోంది. ఇది 1990ల నాటి భారత్ కాదు, ఇది 2020 నాటి నవభారతం. దెబ్బకు దెబ్బ, రక్తంకు రక్తమే అనే ధోరణి కనిపిస్తోంది. దురంధర్ సినిమాలో చూపించినట్టుగా మన యోధులు దేశ సరిహద్దులు దాటి వెళ్లి శత్రువుల అడ్డాల్లోనే వారిని తుదముట్టిస్తున్నారు. అధికారికంగా ప్రభుత్వం వీటిని ధృవీకరించకపోయినా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే భారత్ తన శత్రువుల పట్ల ఎంత కఠినంగా ఉందో స్పష్టమవుతోంది. సినిమాను విమర్శించేవారు విమర్శిస్తూనే ఉంటారు, కానీ వాస్తవం ఏమిటంటే భారత్ ఇప్పుడు తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఎంతటి సాహసానికైనా సిద్ధమని నిరూపిస్తోంది. దెబ్బకు దెబ్బ అనేది పాత సామెత. దెబ్బ కొడితే మళ్లీ కోలుకోకూడదు అనేది భారత్ కొత్త నినాదం. ఈ అజ్ఞాత యోధులు ఎవరు, వారు ఎలా పనిచేస్తున్నారు అనేది ఎప్పటికీ రహస్యమే కావచ్చు. కానీ భారత్పై కన్నెత్తి చూస్తే ఏమవుతుందో ఉగ్రవాదులకు మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. దురంధర్ 2 కేవలం వెండితెర సంచలనం కాదు, అది భారతీయుల ఆత్మగౌరవ ప్రతీక. ఈ ఆపరేషన్లు ఇలాగే కొనసాగితే త్వరలోనే ఉగ్రవాదం అనే మాటే వినపడని రోజు వస్తుంది. ఈ వరుస హత్యలు పాకిస్తాన్లో తలదాచుకుంటున్న మిగిలిన ఉగ్రవాదుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి. భారత గూఢాచార సంస్థల జాబితాల్లోని ఒక్కో పేరు ఇప్పుడు మరుగున పడిపోతోంది. అశాంతిని ప్రేరేపించే ఏ శక్తి తప్పించుకోలేదని ఈ సంఘటనలు నిరూపిస్తున్నాయి. దశాబ్దాల క్రితం మన దేశాన్ని కుదిపేసిన ఘటనలకు బాధ్యులైన వారు విదేశీ గడ్డపై ఉన్నా సరే ఒక్కొక్కరుగా అంతమవుతున్నారు. ఇది యాదృచ్ఛికమా లేక భారత్ మారుతున్న తీరా? ఏది ఏమైనా తప్పు చేసిన వాడు శిక్ష నుంచి తప్పించుకోలేడు అనేది మాత్రం వాస్తవం.